హలో అండి. హలో అండి. మా మమ్మీతో ఛాలెంజ్కి వచ్చేసిన. లాస్ట్ వీడియో మా అక్కతో చేసిన కదా. ఇంకా సరే ఈ రోజు మా మమ్మీ ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. మా మమ్మీ ఏం చేసిందో పెద్ద ఎత్తున ఛాలెంజ్. అసలు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఇట్లా ఇక నాది తీస్తా. టచ్చడాయి ఇట్లా చూపి ఇక ఇది చూడురి. ఛాలెంజ్ అంటే కేజీ కూర వేసింది మా మమ్మీ నా దాంట్లో. ఈ ప్లేట్ ముందే మీకు ఇగో మా శరీరం అంత ఉంది ప్లేట్. మస్తు పెద్ద ప్లేట్. దీనిలో ఇంత కూర ఇన్ని ఇడ్లీలు వేసింది. బా ఇక పండగ దంచుడే. అయితే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఇది. మమ్మీ ఏంది మమ్మీ ఇంతకి స్పెషల్ చెప్పు. బోటి. ఆ బోటిలో మా మమ్మీ ఒక స్పెషల్ అయిన బోటి చేసింది. అది ఈ మన చలికాలంకి బాగుంటది అని చెప్పి బోటి సాంబార్ అంట. బోటి సూప్ అండ్ సాంబార్. బోటి సూప్ అండ్ సాంబార్. ఇది ఎట్లా చేసింది అనేది షార్ట్ పెట్టేస్తుంది మా మమ్మీ సింపుల్ గా. వెళ్ళిపోయి చూసేసేది. ఇంకా మనం ఇడ్లీ. ఆ ఇడ్లీలు కూడా పెద్ద పెద్ద ఇడ్లీలు. ఇంత పెద్ద కంచం బ్రహ్మానందం అంటాడు చూసారా. ఈ కంచం ఏంది ఇంత ఉంది అని. అంత కంచం అంత కంచంలో మా మమ్మీ ఇగో మొత్తం సగానికి పైగా కూరే ఉంది. ఈ ఇడ్లీలేమో ఇన్ని మళ్ళా 6 ఇడ్లీలు ఇన్ని గానే పెట్టింది. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే చేసేద్దాం. ఛాలెంజ్ అంటే ఇదే కదా. అయితే ఛాలెంజ్ వచ్చిందంటే మమ్మీ వచ్చిందంటే అస్సలైన ఛాలెంజ్ అది. కరెక్ట్ గా చేస్తుంది. అయితే ఛాలెంజ్ లోకి వెళ్ళే కంటే ముందు మన ప్రీవియస్ వీడియోలో నేను మా అక్కతో చేసిన కదా. అయితే దాంట్లో అన్న ఎవరోడి పేరు చెప్పురి వాళ్ళం తింటామని. అందరు అన్న ఎందుకన్నా తొందరి చేస్తావు తోతిరి చేస్తావు అక్క విన్ అయిందని చెప్పి పెట్టిరు. సర్లే ఇక మీరు అక్కకే సపోర్ట్. అందుకని మిరపకాయ సపోర్ట్ అని కాదు, నిజం వాళ్ళు చెప్పింది. అక్కనే విన్ అయింది. మిరపకాయ తెచ్చుకున్నా. లాస్ట్ తిందాం అనుకున్నా కానీ లాస్ట్ తిన్నామంటే ఇక తట్టుకోలేం కారం. ఇప్పుడు తింటే గుటగుట మింగేయచ్చు. ఇవన్నీ ఇది తెచ్చుకొని ఇంకో నేను చెప్పిన టాస్క్. మస్తు కారం ఉంటదిరా ఇది. మస్తు కారం ఉంటుంది మిర్చిగానివి. నేను మన పప్పులేని 4 వేస్తే మస్తు కారం ఉండే. అబ్బా బిడ్డగా అయింది కథ. ఇది చూడండి అసలు సందిట్లో పెట్టినెత్తుకున్నట్టుంది ఇంత వెయిట్ గా. వేసేసి ఇక స్టార్టా. నశాలానికి ఎక్కింది అది. ఖచ్చితంగా ఇలాంటి ఇంత ఛాలెంజ్ అయితే ఎవరు చేస్తుంటారో మేము కూడా ఇంతవరకు చేయలే. స్టార్ట్. ఫస్ట్ ఈ చలికాలానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. కానీ ఇట్లా ప్లేట్లో కాకుండా బౌల్ పెట్టుకొని అల్లి ఇడ్లీలు వేసి ఇదంతా ఇట్లా పోసుకొని మంచిగా ఉంటుంది. ఇంత పోటీ ఇన్ని ఇడ్లీలు మనం మాత్రం అయితే తినలేదు మేము తప్ప. ఇది ఎట్లా పట్టుకొని వస్తలే కానీ వస్తుంది. టేస్ట్ వస్తుందిగా. మైల్డ్గా సూప్. బోటి సూప్ దాని ఉంటుంది. కూర కూడా మమ్మీ అస్సలు ఆయిల్ అనేది లేకుండా మరి ఇప్పుడు ఎవరు పెట్టింది? మమ్మీ ఇంత బాగా కుక్ చేయడానికి, ఈరోజు ఈ ఫుడ్ ఇంత బాగా అవడానికి కారణం ఒక కుక్వేర్. ఆ కుక్వేర్ గురించి కూడా మా మమ్మీ మెన్షన్ చేసి పెడతాయి షార్ట్లో. అస్సలు మిస్ కాకుండా తీసుకోండి. జెన్యూన్ రివ్యూ ఇది. మనకి డబ్బులు ఇవ్వలే అది కాదు, నిజంగా జెన్యూన్ రివ్యూ. అవుతలేదు, నేను తిడతాను పక్క. ఓకే.
పక్క నేను తిన్న మిరపకాయ కారం అడ్డు ఆపేస్తున్నాను తినని అప్పుడు. కారం ఇంకా కుదరచ్చు. ఎందుకంటే నాకు తినకపోతే కానీ ఇప్పుడు మిరపకాయ కొరికి రవ్వకు మిగతా అవి పప్పు ఇలాంటివి అయితే తినచ్చు. ఇది ఒక పక్క కాలుతుంది, ఇది కూడా కొంచెం కారం ఉంది. చాలా మందికి నేను తింటాను డౌట్ నాన్న. కనీసం నేను చాలా వీడియో చూసినప్పుడల్లా తింటాను అనుకో. మమ్మీ వాటిల్లో మీరు తింటారా తినరా డౌట్ ఉన్న వాళ్ళు నా ఛాలెంజ్లోకి రండి. మమ్మీ చేసిన ప్రతి ఛాలెంజ్ ఆల్మోస్ట్ మా మమ్మీ విన్ అవుతుంది. కాకపోతే ఇంక ఇడర్ ఏంది నన్ను వీడు ఛాలెంజ్ చేసిన రోజు బొద్దు నిండా ఉంటుంది. అరుగుచుకొని ఒక డే పడుతుంది. అన్న ఒక టేబుల్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత అవస్థలు పడతారు పట్టుకొని అని ఎప్పటి నుంచో మన ఛాలెంజ్లు చేసినప్పటి నుంచి పెడుతున్నారు. నేను అన్ని చూస్తూనే ఉన్నా, అన్ని మనకి వీలు అవ్వట్లేదు. అది సెట్ చేద్దామంటే ఒక చిన్న ఇట్లా ఉండాలి సెటప్ టైపు. ఎంత అనుకున్నా అది కొంచెం ఏవో పనులు పడి ఇట్లా. నేను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ఒక్కరిది టైమర్ పెట్టుకో అన్న, టేబుల్ పెట్టుకో అన్న. రాయలసీమ బిడ్డనేయండి సంగటి పోటీలు ఓడిపోతే వేస్ట్. తెలంగాణ కోడలేయండి ఈ పోటీ తినడంలో ఓడిపోతే ఇంకా వేస్ట్. ఇది ఎందుకు చెప్పిందంటే ఇవి రెండు నా ఫేవరెట్ సార్. సంగటి మమ్మీకి మస్తు ఫేవరెట్. దాని కాంబినేషన్ ఏమైనా సరే. అట్లా నాన్ వెజ్లలో బోటి. అక్కడక్కడ మిరియాలు వేసింది, అవి ఇట్లా పంటి కింద తగులుతా మస్తుంది. సూప్ వేసినట్టున్నాను అడుగుతా మంచిగా. చెక్కలు చూడండి. మమ్మీ నువ్వు పాయా సూప్ చేసినావు అసలు రెసిపీ చేసినా మొన్న అంతకుముందు చేసినావా? చాలా పాయ చేసినావు సూప్ చేయాలి. మమ్మీ దగ్గర మమ్మీ చేయని ఒక తెలంగాణ స్పెషల్ ఏదైనా ఉంటే అది కామెంట్ పెట్టండి. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ భయపడి పారిపోవాలి. ఇది తెలంగాణ స్పెషల్. రాయలసీమని తెలంగాణ వేసి మిక్సీలో వేసి కొట్టినట్టుంది అంటారు. అసలు మిస్ కాకుండా తెలంగాణ స్పెషల్ ఏదైనా మిస్ అయిపోయి ఉంటే అది పెట్టండి, నేను అది చేయించుకొని నా ఛాలెంజ్ కూడా చేస్తాను. మా కూడా నా దరిదాపులో కూడా లేడు. ఇంకా నాకు తినడం అయితే వేస్ట్ అనిపిస్తుంది. చూడండి దరిదాపులో లేనామే అయిపోయింది. నీది 1.5 ఇడ్లీ కూర చూడు. కూర అయిపోబడుతుంది. కేజీ కూర ఎవరన్నా తింటారా మనుషులు? మా మమ్మీ ఇంకో ఇంతగానే వేసింది. ఇగో తినే కొద్ది బొద్దులు వేసిపోయింది. నాకు నిండిపోయింది, అమ్మ వేసిపోయింది. ఇంత ఇట్లా దించేస్తే ఎట్లుంటది? ఛాలెంజ్ అయితే ఇది కదా ఛాలెంజ్. ఏంది అబ్బా కానీ రాదు. ఇంకా నైట్ వరకు ఏది ముట్టేది లేదు, నీళ్ళు తప్ప. నీళ్ళకి కూడా గ్యాప్ ఉందారా? ఈ పేగులు కొరతిని, ఈ పేగులల్లా పేగులు కొరతిని, ఈ పొట్టలో ఈ పొట్ట పేగులలో నీళ్ళు దానికి కూడా గ్యాప్ లేదు. నాన్న ఓడిపోయినావు నాన్న, ఒప్పుకో, చూపెట్టు. నేనేమో ఒప్పుకోను. ఊరే తింటావారా?
తినరా, ఎంతసేపు అయితే అంతసేపు అయింది. తినరా బే, తిను. ఏ లాభం అయితే పొద్దుగాల పళ్ళు తోమకపోతే నొప్పి వస్తుంది చూసిరా కడుపులా, అట్లా వస్తుంది. అదే పళ్ళు తోమకపోతే కడుపు నొప్పి వస్తుందా? నిజం లేదా స్వామి? నాకు అప్పుడప్పుడు చిన్న ఉన్నప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది డాడీ అంటే పళ్ళు తోమలేదు అందుకే అనేటాడు మా డాడీ. అందుకే ఈ డైలాగ్ చెప్తాను. నిజానికి పళ్ళు తోమకపోతే వస్తుందా రాదని నాకు తెలియదు. మీరు చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇట్టే అనేటోళ్ళ? పొద్దున్న లేవగానే కడుపు నొప్పి వస్తుంది, అది ఆకలికో మరి దేనికో. ఈ దేనికో అంటే ఏదో అది అనుకోకండి, పొద్దున వచ్చేది ఆ కడుపు నొప్పి కాదు, వేరే కడుపు నొప్పి ఒకటి వస్తుంది, రకమైన కడుపు నొప్పి. అది ఏది ఆకలికేనే మమ్మీ. అప్పుడు నేను మా డాడీని అడిగితే పళ్ళు దోమలేరా అంటుండే. సీరియస్ చెప్తున్నా, నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఇప్పుడు వస్తుందా? ఇది తిన్నానంటే నువ్వు ఓడిపోయినా ఒప్పుకోకపోతే తింటా. వద్దు నువ్వు తిను సగమన్నా. అమ్మ అట్లా వదిలేస్తావా? ఏడుతున్నామేందిరా ఒరే? ఇగో చూడండి, గ్యాప్ అయిందప్ప చేస్తా. ఇగో 2 ముక్కలు, 3 ఇడ్లీ ముక్కలు, మా మమ్మీ 3 ఇడ్లీ ముక్కలు, 3 బోటి ముక్కలు ఉన్నాయి. తేపి నన్ను కక్కిచ్చేటట్టుంది. ఏం కక్కింది తిను. ఇగో చూడండి అమ్మా, కేవలం ఇగో గిత్త బోటి, ఇగో 3 ఇవి ఏడుంది. ఇక ఉత్త పులుసే ఉంది చూడండి. ఇగో పులుసు, ఇగో ఈడ చెక్క కరివేపాకు చూడండి. ప్లేట్ ఖాళీ. 3 ముక్కలు, ఇవన్నీ పైపుల కింద. ఫ్యాట్ 3 ముక్కలు అంటే నీ ముక్కు పొల కొడతారా? సరే చెప్పురు మీరే. ఎవరు విన్నా మీరే చెప్పారు. వీడిగా ఓడిపోతే ఏం చేస్తారో నేను చెప్పించి చేయాలి. సరే మమ్మీ. ఏదా అని ఊరికే ఇట్లా రాగాలు కొన్ని రాగాలు లేకుండా ఒక పాట ఆల్మోస్ట్ మొత్తం అంటే ఒక కనీసం 5-10 లైన్లనే నేర్చుకోవాలి. సరే మమ్మీ. మంచి పాట. ఆ పాట కూడా మమ్మీదై ఉండాలి. సరే మమ్మీ. మమ్మీ పాట. సరే మమ్మీ. ఇదే అండి. ఇంకా నేను ఇంటి ఛాలెంజ్ చెప్పడంగా పాట చూసుకొని ప్రిపేర్ అవుతా. ఎందుకంటే మీరంతా ఇక నాకైతే సపోర్ట్ ఉంటారు ఎటు తిరిగి. ఈ పాట పాడాలంటే కొడతారా నాయన? నువ్వు ఓడిపోయినావురా. ఈ పాట పాడాలనైనా సరే మీరు మా మమ్మీ విన్నారు. ఇదిగో వీడు నా కొడుకు ఇగో ఇట్లనే కత్తలు చేస్తాడు. ఎందుకంటే ఏదేంటిది కింద ఉన్న పైన పైన కింద అనే రకం వీడు. ఓడిపోయింది ఒప్పుకోడు. అయితే వచ్చినాయి అందుకే అట్లా. అయితే అదనమాట. కానీ నువ్వు ఓడిపోయినావు ఈ రోజు. ఛాలెంజ్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇంకోటి చూసిన వాళ్ళంతా కామెంట్ చేయాలి. ఇంకోటి మన ప్రీవియస్ వీడియోలో నేను ఏమేమి స్పెషల్ పెట్టుకున్నాం గెస్ట్ చేయండి అన్నాం. అయితే కరెక్ట్ గెస్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే. మీరు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో కంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఈ రోజు ఏదైనా ఉందా మమ్మీ? ఈ రోజా? అరే నువ్వు నాకు ముందు చెప్పునుంటే ఆలోచించేదాన్ని మమ్మీ. ఆలోచించేదాన్ని అంటే వచ్చేస్తుంది కానీ అయితే సరే అవంతా కాదు. కానీ ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న ఏదో టైం పాస్ క్వశ్చన్. మా మమ్మీ అన్ని వంటకాలు చేసింది నాకు తెలిసి, మీకు కూడా తెలిసి. కానీ చెయ్యని ఒక ఫేమస్ తెలంగాణ, ఓన్లీ తెలంగాణనే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఓన్లీ తెలంగాణ చెయ్యని రెసిపీ అన్న ఆంటీ ఇది చేయలేదు, అమ్మ ఇది చేయలేదు అని చెప్పి పెట్టండి. అది నిజంగా చేయకపోతే మీరే విన్నారు. ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అయితే అదనమాట ఈరోజు అయితే ఇది అనమాట ఈరోజు వీడియో. అది చెప్పండి, అస్సలు మిస్ కాకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా ఈజీ. సారీకి పెడుతుంటారు, చాలా ఈజీ. అది చేయలేదు, మీకు ఐడియా వచ్చేస్తుంటది. నేను క్లూ మీకు ఇచ్చేసిన. సారీలలో ఎక్కువ వాడతాం. క్లూ కూడా ఇచ్చేసింది. అదేందనేది పెట్టేయండి. అది నేను చేపించి నెక్స్ట్ ఛాలెంజ్ ఒకవేళ రాకపోతే ట్రై చేసో ఏదో ఒకటి చేసి మా మమ్మీ తీసుకొచ్చి మేము ముందుకు పెట్టి ఇట్లా ఛాలెంజ్ చేసేస్తాం. నచ్చిందని అనుకుంటున్నాం మీకు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.